ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ను కొట్టివేత జరిగింది. సంజయ్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు జగదీష్ రెడ్డి. ఇక సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని కూడా స్పీకర్ చెప్పారు. ఫిరాయింపు కేసులో ఇప్పటిదాకా 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచే గెలిచా, నేను ఆ పార్టీ ఎమ్మెల్యేనంటూ చెప్పారు సంజయ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతిస్తా అంటూ కూడా ఎమ్మెల్యే సంజయ్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సంజయ్ యూటర్న్ తీసుకున్నారా, లేకపోతే ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఈ గందరగోళం అంతా ఎందుకు అనుకున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దామని అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలంటారు? మున్సిపల్ ఎన్నిక వేళ ఎందుకు వచ్చినటువంటి గందరగోళం అనే దాని కింద చూస్తున్నారా, లేకపోతే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనేటువంటి భయం అంటారు? ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఈ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి డాక్టర్ సంజయ్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మొత్తం కూడా ఈ 8 మందికి మొత్తం క్లీన్ చిట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో తెల్లం వెంకట్రావు కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ఆర్కేపూడి గాంధీ కావచ్చు, పోచారం శ్రీనివాస్ కావచ్చు, అలాగే కాలయాదయ మరియు సంజయ్ ఈయన పైన కూడా ప్రస్తుతం 8 మంది పైన మొత్తం కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ క్లీన్ చిట్ కి సంబంధించి ఎక్కడ కూడా టెక్నికల్ అంశాలు, వీళ్ళు ఏ పార్టీలో తిరుగుతా ఉన్నారు, ఏ పార్టీలో కండువాగా తిరుగుతా ఉన్నారు అనే దానికంటే కూడా టెక్నికల్ అంశాలు, ఎక్కడ వీళ్ళ సభ్యత్వం ఉంది, ఏ పార్టీలో వీళ్ళ సభ్యత్వం ఉంది, ఆ పార్టీ ప్రస్తుతం వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి ఆ ఫండ్స్ క్రెడిట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా దాంట్లో నుంచి కట్ అయ్యి పార్టీ ఫండ్ గా వెళ్తుందా అనేది టెక్నికల్ అంశాల మేరకు మాత్రమే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. టెక్నికల్ గా కొన్ని సిద్ధాంతాల పరంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుంది. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యంగా కొంతమంది చాలా మంది విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే చాలా వివాదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ క్లీన్ చిట్ ఇస్తున్నారో, ఎందుకంటే బండ్ల కృష్ణమోహన్ కావచ్చు, అలాగే సంజయ్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు పార్టీలో చేరినటువంటి కొంతమంది తప్ప అందరూ కూడా ఆ పార్టీతోనే ప్రస్తుతం వెసులుబాటు చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల అభివృద్ధి కోసం మేము రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నాము అని చెప్తా ఉన్నారు. కానీ ఈ వెనుక మొత్తం పరిణామాల వెనుక రాజకీయ పరంగా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఈయనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ నడుస్తా ఉంది, ఈ వివాదంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన వర్గానికే దాదాపు 30 సీట్లు కేటాయించిన పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. జీవన్ రెడ్డికి 20 సీట్లు ఇచ్చి, అలాగే సంజయ్ కి 30 సీట్లు, ఆయన అనుచరులకు 30 సీట్లు ఇవ్వడాన్ని కూడా అటు ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మరి మొత్తానికి ఏదైతే ఈ డెడ్ లైన్ పెట్టిందో మీరు ఏదో ఒక చర్య తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, సో ఏదో ఒక చర్య తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎల్లుండి ఏదైతే సుప్రీంకోర్టులో 6వ తారీఖు దీనిపైన హియరింగ్ ఉంది. ఈ 10 మంది పైన, అలాగే ఇంకా ముగ్గురు ఉన్నారు. అంటే ఇదివరకే 7 మందికి ఇచ్చారు, ఇప్పుడు మొత్తం 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకొక 2 ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా గతంలో సుప్రీంకోర్టు అడిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియజేయాలంటూ కూడా చెప్పింది. సో దానికి సంబంధించి ఈ రోజు ఏదైతే కడియం శ్రీహరిని మరి విచారించనున్నారు. దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో ఒక స్పష్టత వచ్చే పార్టీ మరి అంటే విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తానని అంటున్నారు. మరి అలాగే బీఆర్ఎస్ భవన్ కూడా వెళతారా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి తప్ప పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు కదా. దీనికి సంబంధించి కూడా ఒక జోరుగా చర్చ జరుగుతుంది కదా. ఈ కోణానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే సంజయ్ ఎక్కడ క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారనేటువంటి విమర్శలు నిన్న నేరుగా పార్టీ కార్యకర్తలే
బాహాటంగా బయటకు వచ్చి సంజయ్ వర్గానికి 30 సీట్లు కేటాయిస్తే మేము దాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి మాట చెప్పారంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి నిరసన గలం. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సతీష్? అంటే ముఖ్యంగా టెక్నికల్ అంశాల పరంగానే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే అయినా కొంతమంది ఒక 2-3 ఎమ్మెల్యేలు తప్ప మొత్తం దాదాపు మళ్ళీ తిరిగి ఎన్నికల సమయానికి ఎన్నికల సమీకరణాలన్నీ మారిపోతాయంటారా? మళ్ళీ డెఫినెట్ గా మళ్ళీ ఎన్నికల సమయానికి అంతా కూడా చెట్టుబాటు అవుతుంది. అందరూ కూడా మళ్ళీ ఎక్కడైతే మన రాజకీయ జీవితాలు బాగుంటాయి, ఎక్కడైతే మన రాజకీయంగా ఎదుగుతాం అనుకున్న పార్టీలోకి మళ్ళీ వెళ్తారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకొక 2 సంవత్సరాలు మనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి కొంత సన్నిహితంగా ఉంటే మనకు నిధులు వస్తా ఉన్నాయి, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అటు వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. వాళ్ళ రాజకీయ లబ్ధి కొంచెం మేర ఉంటది, అటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా వెళ్లే అవకాశం ఉంటది. సో ముఖ్యంగా ఈ క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అంటే ముఖ్యంగా కొన్ని ప్రజాక్షేత్రంలో ఎక్కడ చూసినా గానీ బండ్ల కృష్ణమోహన్ కావచ్చు, ఇటు సంజయ్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కొంతమంది అంటే ఒక గూడెం మహిపాల్ రెడ్డి, కొంతమంది ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ లోనే తిరుగుతా ఉన్నారు అనేది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ. కానీ టెక్నికల్ అంశాల పరంగా మాత్రమే ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఆయన క్లీన్ చిట్ ఇస్తా ఉన్నారు. సో స్పీకర్ కు సంబంధించి కూడా అంటే స్పీకర్ ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారు అనేది కూడా ప్రజలు ఒకవైపు గమనిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మురళి. ముఖ్యంగా దాదాపు ఈ 2-3 రోజులలోనే మిగతా వాళ్ళకు కూడా సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకి అయితే క్లీన్ చిట్ వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ అయితే కొట్టివేత జరిగింది. సంజయ్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు జగదీష్ రెడ్డి. సంజయ్ పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవని కూడా స్పీకర్ ఈ నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ కింద కూడా చెప్పారు. ఫిరాయింపు కేసులు ఇప్పటిదాకా 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచే గెలిచా, నేను ఆ పార్టీ ఎమ్మెల్యేనంటూ కూడా సంజయ్ టెక్నికల్గా మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతిస్తా అంటూ కూడా ఎమ్మెల్యే సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.